వెల్కమ్ టు సత్య న్యూస్. నేను రమ్య. ముందుగా హెడ్లైన్స్. నల్గొండ జిల్లా కార్యాలయంలో ఘనంగా మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు. ప్రజాప్రతినిధులు ప్రజల్లో తిరిగితేనే ప్రజల సమస్యలు తెలుస్తాయన్న మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి. ఖైదీలలో నైపుణ్యాలు అభివృద్ధి చేయడం ద్వారా ఉపాధి కల్పించే మార్గాలపై ప్రణాళిక రూపొందించాలన్న జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి. అక్రమాలకు గురవుతున్న పల్లె ప్రగతి వనాలు పట్టించుకోని అధికారులు. సూర్యాపేటలో ఘనంగా మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలు. నాణ్యత లేని వస్తువులను ప్రజలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామన్న వన్ టౌన్ సిఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. ఔషధ మొక్కల పెంపకంతో సంపూర్ణ ఆరోగ్యం ఉంటుందన్న వందే మాతరం ఫౌండేషన్ వ్యవస్థాపకులు రవీందర్. కేంద్ర బడ్జెట్ ని నిరసిస్తూ మోడీ దిష్టి బొమ్మ దగ్ధం. పత్తి పంటను ధ్వంసం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని కోరిన ఎక్కనూరి యాదిరెడ్డి. ప్రతి గ్రామంలో దండోరా జెండా ఆవిష్కరించాలన్న యాతాకుల రాజన్న మాదిగ. చోటుపల్ మండల కేంద్రంలో ఘనంగా మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు. విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కోర్టు ఏర్పాటు. ఎన్ఆర్ఐ చింతకాయల క్రాంతి కృష్ణతేజ ఆధ్వర్యంలో కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలు. గుండాల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన డిప్యూటీ డిఎంహెచ్ఓ ఎల్ యశోద. మాదక ద్రవ్యాలకు మత్తు పదార్థాలకు విద్యార్థులు యువకులు దూరంగా ఉండాలన్న సిఐ రాజశేఖర్ రెడ్డి. ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీలాయలేకు మంత్రి పదవి రావాలని కోరుతూ అమ్మవారికి 108 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్న పలువురు కాంగ్రెస్ నాయకులు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా పార్టీ అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్, జెడ్పీ మాజీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్యతో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా పార్టీ అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్, జెడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్యతో కలిసి కేక్ కట్ చేసి వారు ఆయురారోగ్యాలతో ప్రజలకు మరింత సేవ చేసే విధంగా వారిని భగవంతుడు ఆశీర్వదించాలని ఆకాంక్షించారు. ఈ వేడుకలలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి నిరంజన్ వలి, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ కటికం సత్తయ్య గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు చీర పంకజ్ యాదవ్, బొర్రా సుధాకర్, మాజీ ఆర్ఓ మాలె శరణ్యారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మాజీ ఎంపీపీ కరీం పాషా, మాజీ జెడ్పీటీసీ తండు సైదుల్ గౌడ్, సీనియర్ నాయకులు బక్కా పిచ్చయ్య, నారబోయిన భిక్షం, జమాల్ ఖాద్రి, కొండూరి సత్యనారాయణ, ఎడవెల్లి సింగిల్ విండో చైర్మన్ దోటి శ్రీనివాస్, వనపర్తి జ్యోతి, కౌన్సిలర్ మారగోని గణేష్, పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, మండల పార్టీ అధ్యక్షులు దీప వెంకటరెడ్డి, ఐతగోని యాదయ్య, మెరుగు గోపి, గుండెడ్డి యుగేందర్ రెడ్డి, రంజిత్, పొనుగోటి జనార్దన్ రావు, పేర్ల యాదయ్య, కడారి కృష్ణయ్య, సుంకిరెడ్డి వెంకటరెడ్డి, ఎంఏ మోయిజ్, కంకనాల వెంకటరెడ్డి, కందుల లక్ష్మయ్య, మోదుగు రాజావర్ధన్ రెడ్డి, షబ్బీర్, సందీప్ రెడ్డి, పూజార్ల రాజు, దర్వేష్పురం మాజీ చైర్మన్ యాదగిరి రెడ్డి, వీరమల్ల భాస్కర్, మాజీ సర్పంచ్లు జి జంగయ్య, శ్రీనాథ్, పురుషోత్తం, వెంకటరెడ్డి, నల్గొండ మహిళా అధ్యక్షురాలు కొప్పోలు విమలమ్మ, ఇంకా ఈ వేడుకల్లో భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Long you. Long you. జరగా తిరిగిపోతాయి కొత్త వచ్చింది అందరికీ నమస్కారం. ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని నల్లగొండ జిల్లా పార్టీ కార్యాలయంలో వారి యొక్క జన్మదినాన్ని బ్రహ్మాండంగా ఇక్కడ జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా వారికి ఈ జన్మదిన సందర్భంగా నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఈ రాష్ట్రానికి మా బీఆర్ఎస్ పార్టీకి ఒక దిక్సూచిగా మరి బ్రహ్మాండమైన ఉజ్వలమైన భవిష్యత్తు వారికి కలగాలని, ఆయుష్ ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు వారు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారు గత 10 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఐటీ శాఖ మంత్రులుగా చెరగని ముద్ర వేసినారు. ముఖ్యంగా భారతదేశంలో ఇంతకుముందు ఐటీ శాఖ అంటే పెద్దగా ఎవరికి తెలియకపోయేది. అలాంటిది తెలంగాణ రాష్ట్రానికి కాదు, భారతదేశానికి వన్నెదించే పద్ధతుల్లో దేశ విదేశాల్లో పర్యటించి అనేక పరిశ్రమల్ని హైదరాబాద్కు తీసుకురావడంలో పెద్ద ఎత్తున వారు కృషి చేశారు. ఆ సందర్భంగా లక్షలాది మంది యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కలిగినాయి. బ్రహ్మాండంగా హైదరాబాద్ నగరాన్ని భారతదేశ పటంలో ప్రపంచ దేశాల్లో కూడా ఒక పేరు ప్రఖ్యాతులు వచ్చేటట్టుగా హైదరాబాద్ మహానగరాన్ని వారు తీర్చిదిద్దడం అనేది జరిగింది. కాబట్టి వారికి ఇంకా మంచి భవిష్యత్తు ఉండాలని, రాజకీయాల్లో ఎదగాలని, మా బీఆర్ఎస్ పార్టీని కూడా మరింత అభివృద్ధి చేయడంలో వారు కృషి ఉండాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. రెండవది, మార్నింగ్ వాక్లో భాగంగా బుధవారం మాజీ మంత్రి సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రామరెడ్డి దామోదర్ రెడ్డి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 48వ వార్డులో వీధి వీధి తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకొని మాట్లాడారు. మార్నింగ్ వాక్ లో భాగంగా బుధవారం మాజీ మంత్రి సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రామరెడ్డి దామోదర్ రెడ్డి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 48వ వార్డులో వీధి వీధి తిరుగుతూ సమస్యలు తెలుసుకొని మాట్లాడారు. నిన్నటి వరకు ఇంటికే పరిమితమైన మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణమ్మ మేము వార్డులో మార్నింగ్ వాక్ నిర్వహిస్తుండడం చూసి తాను వార్డులో పర్యటించడం సంతోషకరమన్నారు. అలాగే సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డి కూడా హైదరాబాద్కే పరిమితం కాకుండా ప్రజల్లో పర్యటించి సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలని సూచించారు. మార్కెట్ వ్యాపారులు ప్రజల సౌకర్యార్థం నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు తగిన చర్యలు తీసుకుంటానన్నారు. వార్డులో ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. వర్షాకాలం కావడంతో పట్టణ ప్రజలకు పారిశుద్ధ్య సమస్య లేకుండా ఎప్పటికప్పుడు మున్సిపల్ అధికారులు పర్యవేక్షించి తగిన చర్యలు చేపట్టాలన్నారు. వారంలో 3 రోజులు తప్పకుండా తాను వార్డులను పర్యటించానని, ఎక్కడ ఎలాంటి సమస్య ఉన్నా అక్కడికక్కడే పరిష్కరిస్తానని అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి నల్గొండ జిల్లా కేంద్రంలోని జిల్లా కారాగారాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కారాగారంలోని అన్ని బ్యారెక్స్, వంటగది, స్టోర్ రూమ్, టాయిలెట్స్, కిచెన్, నర్సరీ, ఖార్జానా,
మహిళా పురుష బ్యారక్స్ అన్నింటినీ తిరిగి పరిశీలించారు. అంతేకాక ఖైదీలకు పెడుతున్న భోజనాన్ని పరిశీలించారు. వంట సామాగ్రిని తనిఖీ చేశారు. వివిధ రకాల నేరాలపై జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు ఇస్తున్న వైద్య సదుపాయాలు అన్నింటినీ తనిఖీ చేయడమే కాకుండా కొంతమంది ఖైదీలతో ముఖాముఖి మాట్లాడారు. బుధవారం జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి నల్గొండ జిల్లా కేంద్రంలోని జిల్లా కారాగారాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కారాగారంలోని అన్ని బ్యారెక్స్, వంటగది, స్టోర్ రూమ్, టాయిలెట్స్, కిచెన్, నర్సరీ, ఖర్దానా, మహిళా పురుష బ్యాకర్స్ అన్నింటినీ తిరిగి పరిశీలించారు. అంతేకాక ఖైదీలకు పెడుతున్న భోజనాన్ని పరిశీలించారు. వంట సామాగ్రిని తనిఖీ చేశారు. వివిధ రకాల నేరాలపై జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు ఇస్తున్న వైద్య సదుపాయాలు అన్నింటినీ తనిఖీ చేయడమే కాకుండా కొంతమంది ఖైదీలతో ముఖాముఖి మాట్లాడారు. క్షణికావేశంలో తప్పు చేసి జైలు జీవితం అనుభవిస్తున్న ఖైదీలు జైలు జీవితం అనంతరం పూర్తిగా మారిపోయి మంచిగా బతకాలని చెప్పారు. గంజాయి, పోక్సో, దొంగతనం కేసులలో నిందితులుగా జైలుకు వచ్చిన వారితో ఆయన మాట్లాడుతూ గంజాయి లాంటి మత్తు పదార్థాలను తీసుకోవడం వల్ల పూర్తిగా మెదడును పనిచేయకుండా పోతుందని, గంజాయి వల్ల ఎలాంటి లాభం ఉండదని, గంజాయి తీసుకున్న తర్వాత మనిషికి జంతువుకు తేడా లేకుండా పోతుందని అన్నారు. అందువల్ల యువత ఎలాంటి చెడు అలవాట్లకు బానిస కాకుండా దూరంగా ఉండాలని కోరారు. జైలు జీవితం తర్వాత ప్రతి ఖైదీ మారాల్సిన అవసరం ఉందని అన్నారు. జిల్లా కలెక్టర్ వెంట జిల్లా జైలు ఇన్ఛార్జి సూపరింటెండెంట్ అనిల్ కుమార్, డిప్యూటీ జైలర్లు ఎం నరేష్, వై వెంకట్రెడ్డి తదితరులున్నారు. వీక్లీ పర్సన్ పెరిగిన దాన్ని బట్టి షేవింగ్ వీక్లీ వన్స్ ప్రైస్ ఉంటుంది కంపల్సరీ. కటింగ్ అయితే 15 డేస్ ఒకసారి, 20 డేస్ ఒకసారి కంపల్సరీగా చేయాల్సిందే సార్. వలిగొండ పిఎస్ అమ్మా, వలిగొండ పిఎస్ 6 మెంబర్స్ వచ్చారు. గుంటూరులో రైస్ ఎక్కువ ఉంటుంది సార్, వాళ్ళతో పని చేయించుకుంటాం కదా, కొంచెం అన్న యొక్క స్కేల్ ఎక్కువ ఇష్యూ ఎక్కువ ఉంటుంది సార్. మామూలు సిటీ వేర్ సార్, మళ్ళీ ఎస్ఓపి అన్నారు కదా సార్. ఆ ఎస్ఓపి వాళ్ళకి మళ్ళీ స్కేల్ ఎక్కువ ఉంటుంది సార్. 600 గ్రామ్స్ సార్, 300 మా ఆఫ్టర్నూన్ లంచ్ 300, డిన్నర్లో 300 సార్. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొల్పడానికి గ్రామీణ ప్రాంతాలలో క్రీడలను వెలికితీసి ప్రజలలో మానసిక, శారీరక దృఢత్వాన్ని పెంపొందించాలనే దృఢ సంకల్పంతో నిధులు కేటాయించి అధికారుల సమక్షంలో ఏర్పాటు చేయించడం జరిగింది. నాంపల్లి మండల పరిధిలోని పలు గ్రామాలలో క్రీడా ప్రాంగణాల కొరకు తగిన స్థలాలు కేటాయించకపోవడం వలన క్రీడా ప్రాంగణం బోర్డులు R&B రహదారి పక్కన గ్రామ పంచాయతీ ఆవరణలో నీట మునిగే చెరువులు, కుంటలలో ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. క్రీడా ప్రాంగణాల కొరకు కేటాయించిన ప్రభుత్వ భూములు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్న సంబంధిత శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొల్పడానికి గ్రామీణ ప్రాంతాలలో క్రీడలను వెలికితీసి ప్రజలలో మానసిక, శారీరక దృఢత్వాన్ని పెంపొందించాలనే దృఢ సంకల్పంతో నిధులు కేటాయించి అధికారుల సమక్షంలో ఏర్పాటు చేయడం జరిగింది. నాంపల్లి మండల పరిధిలోని పలు గ్రామాలలో క్రీడా ప్రాంగణాల కొరకు తగిన స్థలాలు కేటాయించకపోవడం వలన క్రీడా ప్రాంగణం బోర్డులు R&B రహదారి పక్కన గ్రామ పంచాయతీ ఆవరణలో నీట మునిగి చెరువులు, కుంటలలో ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. కొన్ని గ్రామాలలో సరైన స్థలం లేక వివాదాలు నెలకొని క్రీడా ప్రాంగణం సూచిక బోర్డులు నేల కొరిగాయి. ఇదిలా ఉంటే సరైన స్థలాన్ని కేటాయించి క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేస్తే అది నేడు అక్రమాలకు గురై అక్రమదారుల
చేతిలో పంట చేనుగా మారిన వైన్యం నాంపల్లి మండల పరిధిలోనే చిట్టంపహడు గ్రామంలో స్పష్టంగా దర్శనమిస్తోంది. చిట్టంపహడు గ్రామ పంచాయతీలో క్రీడా ప్రాంగణం కొరకు సర్వే నెంబర్ 11లో 1 ఎకరం భూమిని కేటాయించి, అదేవిధంగా పల్లె ప్రగతి వనానికి మరికొంత భూమిని కేటాయించగా అది నేడు అక్రమదారుల చేతిలో బందీగా మారింది. క్రీడా ప్రాంగణానికి చెందిన భూమిని వేరే వ్యక్తులు ఆక్రయించుకొని ట్రాక్టర్ సహాయంతో దున్ని విత్తనాలు వేసి పంట చేనుగా మార్చడం జరిగింది. సంబంధిత శాఖ అధికారులు వెంటనే చొరవ చూపి పల్లె ప్రగతి వనం క్రీడా ప్రాంగణానికి సంబంధించిన స్థలానికి హద్దులు ఏర్పాటు చేసి చుట్టూ కంచె వేయించాలని కోరుతున్నారు. లేని పక్షంలో అక్రమదారులు పంట పొలంగా మార్చుకొని స్వాధీనపరుచుకునే అవకాశం ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై నాంపల్లి ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి మండల పంచాయతీ అధికారిని ఝాన్సీ దృష్టికి సత్యను తీసుకువెళ్లగా వారు అట్టి స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకొని రెవెన్యూ శాఖ సహకారంతో సర్వే చేయించి హద్దురాలు ఏర్పాటు చేపిస్తామని తెలిపారు. గవర్నమెంట్లోనే సూర్యాపేట శాసనసభ్యులు మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్ర మాజీ ఐటీ పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసి అనంతరం జనరల్ హాస్పిటల్లో పేషెంట్లకు బ్రెడ్ పండ్లను పంచి ఘనంగా పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ పేరుమల్ల అన్నపూర్ణ శ్రీనివాస్తో పాటు తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి వై వెంకటేశ్వర్లు మాట్లాడారు.
సూర్యాపేట శాసనసభ్యులు మాజీ మంత్రి గుంటగంట్ల జగదీష్ రెడ్డి ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్ర మాజీ ఐటీ పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసి అనంతరం జనరల్ హాస్పిటల్లో పేషెంట్లకు బ్రెడ్ పండ్లను పంచి ఘనంగా పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాల అన్నపూర్ణ శ్రీనివాస్తో పాటు తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, సూర్యాపేట పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సవరాల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి బూరబాల సైదులు హాజరై కేటీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు నిమ్మల శ్రవంతి, శ్రీనివాస్, మడిపల్లి విక్రమ్, కో ఆప్షన్ వెంపంటి సురేష్, మాజీ జెడ్పీటీసీ జీడి భిక్షం, మాజీ ఎంపీపీ నెమ్మాది భిక్షం, మండల పార్టీ అధ్యక్షులు జీవనరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు గండూరి ప్రకాష్, ఉప్పల ఆనంద్, ఆకుల లవకుశ, వల్దాస్ జానీ, పూర్వ శశికాంత్, కట్ల మురళి, మహిళా నాయకురాలు అంజమ్మ, కరుణశ్రీ, మహేశ్వరి, జిల్లా నాయకురాలు, మండల పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం. ఇప్పుడు ఓకే. నువ్వు అనుకుంటావు ఆవిడ పేషెంట్కి వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఐటీ శాఖ మరి అదేవిధంగా పురపాలక శాఖ మంత్రివర్యులు మరి కేటీఆర్ గారి జన్మదినోత్సవ కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు సూర్యాపేట జిల్లా అభివృద్ధి ప్రదాత గుంటకల్ల జగదీష్ అన్న సార్ ఆధ్వర్యంలో ఈరోజు క్యాంప్ ఆఫీస్లో కేక్ కటింగ్ కార్యక్రమాన్ని పెట్టి తర్వాతకి పండ్లు బ్రెడ్ కార్యక్రమాన్ని కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో పంచడం జరుగుతుంది. తర్వాతకి కూడా మళ్ళీ చెట్లను నాటే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. రోల్ మోడల్గా నిలిచాడు ఈరోజు కేటీఆర్ గారు. ఎందుకంటే ఒక యువతను ప్రోత్సహించే విధానంలో కానివ్వండి, పార్టీ మాజీ మంత్రివర్యులు మరి మాజీ ఐటీ శాఖ మంత్రులు కేటీఆర్ గారి యొక్క జన్మదిన సందర్భంగా సూర్యాపేట శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు క్యాంప్ కార్యంలో ఘనంగా వారి యొక్క వేడుకలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా గత 10 సంవత్సరాలుగా సాధించినటువంటి తెలంగాణలో ఈరోజు హైదరాబాద్ని ఒక ప్రపంచ స్థాయిలో కూడా హైదరాబాద్ నిలిచినటువంటి గొప్ప నాయకుడు కేటీఆర్ గారు. భారతదేశంలో ఐటీ శాఖ మంత్రి అంటే ఎవరో తెలియదు, కానీ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి ఈ భారతదేశానికి కూడా ఐటీ శాఖ మంత్రి అనే చెప్పుకునే విధంగా ఈరోజు ప్రపంచ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినటువంటి నాయకుడు. ఇలా హైదరాబాద్ కూడా అద్భుతంగా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేసి ఈరోజు హైదరాబాద్ ప్రజల యొక్క మన్నలు పొందినటువంటి మన కేటీఆర్ గారికి ఇంకా నిండు నూరేళ్ళు ఆయుర్వేదాలతో ఉండి భవిష్యత్తులో వారికి తెలంగాణని నడిపించే విధంగా భవిష్యత్ సభ్యులు అలా గుంటగండ్ల జగదీష్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్లో జరుగుతున్న ఈ కేటీఆర్ గారి జన్మదిన కార్యక్రమానికి చేసిన సూర్యాపేట ముఖ్య నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారం. వాస్తవంగా ఇప్పటికీ
మన కేటీఆర్ భారతదేశంలో గుర్తింపు పొందిన ఒక మంత్రిగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఐటీ శాఖని హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రంలో ఒక గుర్తింపు తీసుకొచ్చి ఐటీ శాఖని ఒక రాష్ట్రంలో ఎంత సేవలు అందించగలగాలో అంత చేసిన గొప్ప వ్యక్తిగా కేటీఆర్ గారు. అలాగే టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా తను పార్టీ కోసం నల్గొండ జిల్లా కేంద్రంలోని పలు దుకాణాల్లో నిర్వాహకులు ఘరానా మోసాలకు పాల్పడుతున్నారు. ప్రజలకు బ్రాండెడ్ పేరుతో నాణ్యత లేని కరెంటు వైర్లను అమ్ముతున్న నిర్వాహకులపై కాపీరైట్స్ ముంబై అధికారులు నల్గొండ 1 టౌన్ పోలీస్ బృందంతో కలిసి కొరడా చూపించారు. నల్గొండలో గల పలు ఎలక్ట్రికల్ షాప్లో ఐపీ ఇన్వెస్టిగేషన్ ముంబై అధికారులు 1 టౌన్ సిఐ ఎమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి నల్గొండ పోలీస్ బృందంతో కలిసి సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని పలు దుకాణాలలో బయటపడ్డ నిర్వాహకుల ఘరానా మోసాలకు పాల్పడుతున్నారు. ప్రజలకు బ్రాండెడ్ పేరుతో నాణ్యత లేని కరెంటు వైర్లను అమ్ముతున్న నిర్వాహకులపై కాపీరైట్స్ ముంబై అధికారులు నల్గొండ 1 టౌన్ పోలీస్ బృందంతో కలిసి కొరడా చూపించారు. నల్గొండలో గల పలు ఎలక్ట్రిక్ షాపులలో ఐపీ ఇన్వెస్టిగేషన్ ముంబై అధికారులు 1 టౌన్ సిఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి నల్గొండ పోలీస్ బృందంతో కలిసి సోదాలు నిర్వహించారు. స్థానిక ప్రకాశం బజార్లో గల హనుమాన్ ఎలక్ట్రిక్ షాప్ నిర్వాహకులు కొన్ని నెలలుగా గోల్డ్ మెడల్ కంపెనీ పేరు చెప్పి నాణ్యత లేని కరెంటు వైర్లు అమ్ముతున్నట్లు నమ్మదగిన సమాచారం బట్టి సోదాలు నిర్వహించారు. దాదాపు 2 లక్షల నకిలీ నాణ్యత లేని 16 వైర్ల బ్యాగులను స్వాధీనపరుచుకున్నారు. అదేవిధంగా నల్గొండ పట్టణంలోని షేర్ బంగ్లా పద్మావతి కిరాణా జనరల్ స్టోర్లో స్లిప్ వెల్ కంపెనీ పేరుతో నకిలీ కల్తీ అగర్బత్తీలు దాదాపు 1,21,000 విలువ గల 7 బ్యాగులను స్వాధీనపరుచుకొని 1 టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. గత వారంలో కూడా హైదరాబాద్ పట్టణంలోని త్రూ బజార్లో ఎలక్ట్రిక్ షాపులపై కూడా సోదాలు నిర్వహించి దాదాపు 80 లక్షల నాణ్యత లేని ఎలక్ట్రిక్ వైర్లను స్వాధీనపరుచుకున్నారు. ఈ సందర్భంగా 1 టౌన్ సిఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నాణ్యత లేని వస్తువులు ప్రజలకు హాని కలిగించే వస్తువులను అమ్ముతున్న మదన్ శ్రీనివాస్ నిందితులను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐపీ ఇన్వెస్టిగేషన్ అధికారి ఇజ్రా, పట్టణ 1 టౌన్ ఎస్ఐలు సందీప్ రెడ్డి, శంకర్, కాపీరైట్స్ అధికారులు ఇక్బాల్ ఖాద్రి, దినేష్ శెట్టి, సంతోష్, దీపక్ తదితరులు పాల్గొన్నారు. ఒరిజినల్ అక్కడ పెట్టినా स्लीप वेल कलर डिफरेंस है ना, ये बारकोड में से डिफरेंस है, बारकोड दिख रहा है आपको? वीडियो తీసుకున్నా దగ్గరికి सर कंपनी ब्रांड नेम सिंपल बत्ती కూడా एकदम क्लीन पड़ो. इसमें ओरिजिनल कौन सा? ये ओरिजिनल सर, ये ओरिजिनल और ये डुप्लीकेट का ऑरिजिनल प्रिंट है. ओके, ये बॉक्स में एक निकाले बताओ. ये बॉक्स का ये सर, ये बॉक्स हाँ, और एग्जांपल. अरे सर अलग है. राइट. हाँ राइट. द सेम प्रिंटिंग ये ओरिजिनल प्रिंट. ఇదేమో అర్థమైందానే? దా ఇక్కడ రా. ఇదేమో ఒరిజినల్ ప్రింట్ ఉంది ఇక్కడ, ఇదేమో ఫేక్. ఇది చేంజ్ स्पेलिंग तो सह చూసుకున్నాం కాబట్టి స్పెల్లింగ్ से मतलब ఇవన్నీ వద్దు ఇక, ఇవన్నీ వద్దు. నా ఇగ్నోరెన్స్ ఆఫ్ లా అంటే నాకు చట్టం తెలియదు అంటే దొంగ అన్నట్టే. फर्स्ट टाइम सर ఓకే రైట్. సరే సరే. यहाँ पर डब्ल्यू प्रिंट होता दोनों साइड, यहाँ पर नहीं आता. किधर? अरे ओके ये बारीक ओके डब्ल्यू बारकोड కూడా चलता है. और सर इसके प्रिंटिंग में पट्टी एकदम डार्क थिकनेस इडेमो थिकनेस तक अंदर बताओ, पत्ती बताओ. ओपन होने सर सैंपल दी अंदर अंदर. ओरिजिनल डुप्लीकेट. ओरिजिनल बताओ. डुप्लीकेट है. डुप्लीकेट
ఒకటే ఉంటుంది ఇది. ये ओरिजिनल ये डुप्लीकेट डिफरेंट ये गोल्ड थिकनेस ఉంది నార్మల్ ఓకే బత్తి लाइट के पिंक टाइप फोटो का బత్తి బత్త ओके एकदम शाइनिंग प्रिंट ఓకే है రైట్ ఏ కన్ఫర్మ్ का क्या है दोनों का कलर ओके ये ओरिजिनल है ठीक है इसकी साइज भी फर्क साइज भी फर्क है और ये दोनों की लकड़ी में भी फर्क आएगा ये नॉर्मल है इसका स्मेल देखो इसका स्मेल नहीं आएगा इसका स्मेल नहीं है इसका सुगंध अच्छा है इसका स्मेल देखो इसका स्मेल नहीं आएगा ये डुप्लीकेट है ये ओरिजिनल वाला ओके राइट पूरा कितना बाक्स है 4 పరిపూర్ణమైన ఆరోగ్యానికి, జ్ఞాపక శక్తికి, సామర్థ్యం మెరుగుదలకు ఉపయోగపడే ఔషధ మొక్కల ప్రాధాన్యతను విద్యార్థులకు బుధవారం జిల్లా పరిషత్ పెద్దవంగర పాఠశాలలో ఏర్పాటు చేసిన స్కూల్ ఎర్త్ క్లబ్ యంగ్ ఎర్త్ లీడర్ల సమావేశంలో వందే మాతరం ఫౌండేషన్ వ్యవస్థాపకులు రవీందర్ ముఖ్య అతిథిగా పాల్గొని పిల్లలకు వివరించారు. పరిపూర్ణమైన ఆరోగ్యానికి, జ్ఞాపక శక్తికి, సామర్థ్యం పెరుగుదలకు ఉపయోగపడే ఔషధ మొక్కల ప్రాధాన్యతను విద్యార్థులకు బుధవారం జిల్లా పరిషత్ పెద్దవంగర పాఠశాలలో ఏర్పాటు చేసిన స్కూల్ ఎర్త్ క్లబ్ యంగ్ ఎర్త్ లీడర్ల సమావేశంలో వందే మాతరం ఫౌండేషన్ వ్యవస్థాపకులు రవీందర్ ముఖ్య అతిథిగా పాల్గొని పిల్లలకు వివరించారు. మొక్కల లీడర్ ప్రోగ్రాంలో భాగంగా కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ కోఆర్డినేటర్ నరేష్ మాట్లాడుతూ మొక్కల రక్షణ, మొక్కలు పెంచే విధానంపై గ్రీన్ రెవల్యూషన్ పర్యావరణ సంస్థ నుండి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఔషధ మొక్కల తులసి, తమలపాకు, సరస్వతి మొక్క, ఉసిరి, గోరింటాకు, అలోవెరా మొదలగు మొక్కలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి శ్రీనివాస్కు అందజేశారు. పాఠశాల ప్రాంగణంలో ఎర్త్ క్లబ్ సభ్యులు మెడిసినల్ గార్డెన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సిజిఆర్ జిల్లా బాధ్యులు మామిడి శంకర్, మెంటర్ ఉపాధ్యాయ శ్రీధర్ మరియు ఉపాధ్యాయుల బృందం, లీడ్ ఎర్త్ లీడర్స్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రైట్ నా పేరు శ్రీనివాస్, హెడ్ మాస్టర్ జెడ్పీహెచ్ఎస్ పెద్దవంగర. మా పాఠశాలలో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ వారి సంస్థ సహకారంతో ప్రభుత్వ ఆదేశాల సారం మరి సిజిఆర్ వారు చాలా రిస్క్ తీసుకొని మరి ఖర్చు అయినా సరే ఒక పాఠశాలలో మంచి కిచెన్ గార్డెన్ డెవలప్ చేయాలని, ఒక మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటి మెడిసినల్ ప్లాంట్స్ను, ఔషధ గుణాలు కలిగినటువంటి మెడిసినల్ ప్లాంట్స్ను ఇక్కడికి పంపించి ఆ మెడిసినల్ ప్లాంట్స్ ద్వారా ఒక మంచి వాతావరణము, మంచి ఆరోగ్య పరిస్థితి ఇక్కడ విద్యార్థులకు ఉండేటట్టుగా చేయాలనే ఒక సంకల్పంతో సిజిఆర్ సంస్థ వారు చక్కటి మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటి వివిధ రకాల మరొక 50 మొక్కలను ఇక్కడికి తీసుకురావడం జరిగింది. వాళ్ళ సొంత ఖర్చుతో ఇక్కడికి పంపించినటువంటి ఆ మొక్కలను ఈరోజు మరి విద్యార్థులందరం కలిసి, ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరం కలిసి వందే మాతరం ఫౌండేషన్ రవీందర్ గారు కూడా మరి ఇందులో సహకారం చేసి ఈ మొక్కలన్నీ కూడా ఇక్కడ నాటడం జరిగింది. ఈ మొక్కలు పెంచి చక్కగా కాపాడి ఇటు సంరక్షిస్తామని చెప్పి ఒక మంచి పర్యావరణాన్ని కాపాడేటువంటి ప్రయత్నంలో సిజిఆర్ చేస్తున్నటువంటి ఎర్త్ క్లబ్స్ ద్వారా చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని అభినందిస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా పాఠశాల పక్షాన తప్పకుండా వారు ఇచ్చినటువంటి మొక్కలన్నింటినీ కూడా చక్కగా సంరక్షించుకొని పర్యావరణాన్ని కాపాడుకుంటామని మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీధర్, జెడ్పీహెచ్ఎస్ పెద్దవంగర పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్గా చేస్తున్నాను. సిజిఆర్ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ వాళ్ళు మా స్కూల్ని అడాప్ట్ చేసుకొని మా స్కూల్లో
యంగ్ ఎర్త్ లీడర్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసి మా పిల్లలకి 2-3 రోజుల శిక్షణ కూడా ఎర్త్ సెంటర్లో ఇవ్వడం జరిగింది. శిక్షణ అనంతరం మా పిల్లల్లో చాలా మార్పు వచ్చింది. వాళ్ళు స్కూల్లో అన్ని కార్యక్రమాలు నిర్వహించడము, ప్లాస్టిక్ రహిత పరిసరాలను ఏర్పాటు చేసి స్కూల్ని ప్లాస్టిక్ రహితంగా మార్చడము, వేస్ట్ డిస్పోజల్ కూడా వాళ్ళలో అవేర్నెస్ అనేది కలగడం జరిగింది. తర్వాత మా స్కూల్లో ప్లాంటేషన్లో భాగంగా కిచెన్ గార్డెన్ ఏర్పాటు కోసం మరియు మెడిసినల్ గార్డెన్ ఏర్పాటు కోసం మెడిసినల్ ప్లాంట్స్ కూడా సప్లై చేయడం జరిగింది. ఈ యంగ్ ఎర్త్ లీడర్స్ వారు మొక్కలని జాగ్రత్తగా చూసుకోవడము చేస్తున్నారు. ఈ యంగ్ ఎర్త్ లీడర్స్ అందరూ మిగతా స్కూల్ పిల్లలకి కూడా చాలా ఇన్స్పిరేషన్గా ఉంటూ వాళ్ళని కూడా మోటివేట్ చేస్తూ మొక్కలని కాపాడాలి, పొడిమి తల్లిని కాపాడాలి, ప్లాస్టిక్ నుంచి రక్షించాలి, నీటిని సంరక్షణ చేయాలి, ఇలాంటి కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తూ పిల్లలే కాకుండా వాళ్ళ పేరెంట్స్ని విలేజ్లో కూడా మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఈ కార్యక్రమం కోసం మా స్కూల్ని సెలెక్ట్ చేసుకున్నందుకు సిజిఆర్ సంస్థకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణపై చూపిన విద్వేషాన్ని నిరసిస్తూ సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం సూర్యాపేటలోని కొత్త బస్టాండ్ వద్ద మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ మాట్లాడారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణపై చూపిన విద్వేషాన్ని నిరసిస్తూ సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం సూర్యాపేటలోని కొత్త బస్టాండ్ వద్ద మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ మాట్లాడుతూ నిన్న కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణకు న్యాయం జరుగుతుందని, తెలంగాణకు వాటా ప్రకారం కేంద్ర బడ్జెట్ కేటాయిస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకొని ఎదురు చూసిన తెలంగాణ ప్రజలకు నిరాశే మిగిలిందని అన్నారు. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్, బీహార్కు ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించి అప్పుల్లో ఉన్న తెలంగాణకు మొండి చేయి చూపారు. దీనిని బట్టి గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణపై మోడీకున్న విద్వేషం ఎలాంటిదో అర్థం చేసుకోవాలని తెలంగాణ ప్రజలను కోరారు. అన్ని రాష్ట్రాల లాగానే తెలంగాణ నుండి కేంద్రానికి పన్నుల రూపంలో అధిక మొత్తంలో జీఎస్టీ చెల్లిస్తున్నాం. కానీ బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణకు ఎలాంటి నిధులు కేటాయించకుండా మోడీ తన పక్షపాత ధోరణి అవలంబించాడు. ప్రధానమంత్రి సీటు కాపాడుకోవడానికి పెట్టిన బడ్జెట్ తప్ప ప్రజా సంక్షేమం కోసం పెట్టింది కాదు అని విమర్శించారు. దీనికి నిరసనగా తెలంగాణలో గెలిచిన బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కారింగుల వెంకన్న, పీఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జిల్లా కన్వీనర్ గొడ్డలి నర్సయ్య, పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షులు చంద్రకళ, ఉపాధ్యక్షులు సూరం రేణుక, కోశాధికారి జయమ్మ, పార్టీ డివిజన్ నాయకులు సయ్యద్, పిడమర్తి లింగన్న, ఐఎఫ్టియు ఆటో యూనియన్ జిల్లా కన్వీనర్ గోగుల వీరబాబు, పీడీఎస్యు జిల్లా నాయకులు విజయ్ రెడ్డి, గణేష్, పద్మ, సురేష్ తదితరులు పాల్గొన్నారు. కొత్తపల్లి శివకుమార్, సిపిఐఎంఎల్ మాస్ లైన్ సూర్యాపేట జిల్లా కార్యదర్శి. ఈరోజు మా పార్టీ ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ సెంటర్లో మోడీ బొమ్మను తగలబెడుతున్నాము. దీనికి కారణము నిన్న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో మోడీ ప్రభుత్వం తెలంగాణకు పూర్తిగా అన్యాయం చేసింది. తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, బీహార్ కావచ్చు అధిక నిధులు విడుదల చేసింది. మరి తెలంగాణ కూడా కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రమే. తెలంగాణ అప్పుల పాలైన రాష్ట్రము. అన్ని రంగాల్లో తెలంగాణ అప్పుల పాలయ్యి అభివృద్ధి నోచుకోకుండా ఉంటుంది. మరి అలాంటి తెలంగాణకు బడ్జెట్లో అన్యాయం చేసిన మోడీ తన విధానాన్ని మార్చుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణకు బడ్జెట్లో అన్యాయం చేసినందుకు దానికి నిరసనగా తెలంగాణ బీజేపీ ఎంపీలు, బీజేపీ ఎమ్మెల్యేలు కిషన్ రెడ్డి, అదేవిధంగా
బండి సంజయ్ మంత్రులు ఇద్దరు కూడా రాజీనామా చేయాలని చెప్పేసి సిపిఐఎంఎల్ మాసులైన తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. మోడీ ఖబర్దార్, నీ నియంతృత్వ విధానాలు మార్చుకోకపోతే, అన్ని రాష్ట్రాలకు సమాన హక్కులు కల్పించకపోతే రేపు పోరాటాలు ఉధృతం అవుతాయి. ప్రత్యేక దేశానికి కూడా దక్షిణ భారతదేశంలో రాష్ట్రాలు మొత్తం కూడా ప్రత్యేక దేశంగా డిమాండ్ చేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కేవలం నీ పరిపాలనలో ఉన్నటువంటి విధానాల వల్ల, లోపాల వల్ల నువ్వు దక్షిణ భారతదేశానికి అన్యాయం చేస్తున్న వల్లనే ఆ పరిస్థితి దాపురిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇకనైనా మోడీ తన పద్ధతి మార్చుకొని అన్ని రాష్ట్రాలకు సమాన హక్కులు కల్పించి అన్ని రాష్ట్రాలను సమానంగా చూసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. తెలంగాణకు మరొకసారి ఆలోచించి యుద్ధ ప్రాతిపదికన ప్రత్యేక బడ్జెట్ని ప్రవేశపెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. పత్తి పంటను ధ్వంసం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకొని న్యాయం చేయండి అంటూ నాంపల్లి మండల పరిధిలోని నేవిళ్లగూడెం గ్రామ పంచాయతీకి చెందిన ఎక్కనూరు యాదిరెడ్డి సత్య న్యూస్ ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. పత్తి పంటను ధ్వంసం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకొని న్యాయం చేయండి అంటూ రైతు కుటుంబం ఆవేదన వ్యక్తం చేశారు. నాంపల్లి మండల పరిధిలోని నెవిళ్లగూడెం గ్రామ పంచాయతీకి చెందిన ఎక్కనూరు యాదిరెడ్డి సత్య న్యూస్ ద్వారా తన ఆవేదన వ్యక్తం చేశారు. తనకు నెవిళ్లగూడెం రెవెన్యూ గ్రామ శివారులో సర్వే నెంబర్ 609 మరియు 610లలో ఉన్న వ్యవసాయ భూమిలో పత్తి పంట పొలాన్ని సాగు చేస్తుండగా దౌర్జన్యంగా అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు తన వ్యవసాయ భూమిలోకి అక్రమంగా చొరబడి పొలంలోని పత్తి పంట మొక్కలను పీకివేసి పైశాచిక ఆనందం పొందారని, అడ్డు వెళ్తే తనను కొట్టడానికి చంపడానికి ప్రయత్నిస్తున్నారని, నేను కష్టపడి విత్తనాలు వేసిన పంట పొలాన్ని ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకొని తమకు తగిన న్యాయం చేసి సదరు వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత నాంపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగినట్లు సత్య న్యూస్ ద్వారా వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీ విషయమై నాంపల్లి ఎస్ఐ లచ్చిరెడ్డిని వివరణ కోరగా ఎక్కనూరి యాదిరెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని, సంఘటన స్థలానికి వెళ్లి సమస్యలను పరిశీలించి విచారణ జరిపి పరిష్కరిస్తామని తెలిపారు. నా పైరును మా బాబాయిలు జగన్ రెడ్డి అయిన ఆయన మా బాబాయి పచ్చిను ఇలా పీకేసి కాళ్ళ పడి పాదేయపడ్డగానే నా పైరును ఆగం చేసిండు, కూర్తండుకు వచ్చిండు. అతని దగ్గర లోకుడు మారలు అన్ని కొడతందుకు నా భార్యను నన్ను చంపడానికి ఈ విధంగా చేసిరు. మేము అందుకనే మేము వాళ్ళ దగ్గరికి పోలేకపోయినాము. ఏం పేరు ఆయన పేరు? ఎక్కలూరు జగన్ రెడ్డి. ఎందుకు ఏం చేసిండు ఆయన? నా పైరును మొత్తం పీకేసిండు. పైరు అంటే ఏం పంట అది? పత్తి చేను. పత్తి చేనులో పీకేసి మొత్తం మట్టి కింద కప్పిండు సార్. ఎందుకు పీకేసిండు? మనం అడ్డుకోలేదా? అడ్డుకు
ఉన్నా కానీ నా వల్ల కాలేదు. బదిలాడినాం, కాళ్ళ వేళ బతికినాం. బాబాయ్ నీకు దండం పెడతాన్నాం, అదే పడదాం, నీకు ఏం కావాలన్నాం, అన్నీ కావాలి కానీ ఆగలేదు. నా సమస్యను నా పైన యాక్ట్ చేయకపోవాలని నేను కోరుతున్నాను. నీ పేరేం పేరమ్మా? ఏం జరిగింది? అడ్డంపోతే కొట్టాడు సార్, కొడదామని వచ్చి సార్ ఎగబడి వచ్చి బతలాడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిరా? ఏమన్నారు సారు? చూసిపోయిరా? ఇట్లా వీక్తారా అన్నారు వాళ్ళు కూడా, అందరు వచ్చి సార్ దేనివల్ల అట్లా చేస్తున్నాయన? ఏమో సార్, ఏం కావాలంటే చెప్తలేదు, మళ్ళీ నాకు అప్పుడే కావాలంటే. పెద్ద మనుషులకు వస్తలేడు సార్, పెద్ద మనుషులకు వస్తలేడు. నీకు ఏం న్యాయం కావాలో చెప్పంటే వస్తలేడు, పెద్ద మనుషులకు వస్తలేడు. అన్యాయం చేస్తున్నాడు. అతన్ని గవర్నమెంట్ చర్య తీసుకోవాలి. మీరే చేయాలి, ఆగమాగం చేసుకుని కష్టం చేసుకుని వాళ్ళకి పోయిరు, ఇద్దరు మా పిల్లలు మాడిపోయిరు. నీళ్ళక లంచాలు ఇస్తాం మేము కావు. బుధవారం సూర్యాపేటలోని స్థానిక డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ భవన్లో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ జిల్లా కార్యకర్తల సమావేశం ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు చింత వినయ్ బాబు మాదిగ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మహాజన సోషలిస్టు పార్టీ ఎంఎస్పీ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు యాతాకుల రాజన్న మాదిగ హాజరై మాట్లాడారు. బుధవారం సూర్యాపేటలోని స్థానిక డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ భవనంలో ఎంఆర్పీఎస్ ఎంఎస్సీ జిల్లా కార్యకర్తల సమావేశం ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు చింత వినయ్ బాబు మాదిగ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మహాజన సోషలిస్ట్ పార్టీ ఎంఎస్పీ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు యాతాకుల రాజన్న మాదిగ హాజరై మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధనకై మహాజన నేత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు రాష్ట్రంలో అన్ని గ్రామాలలో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ గ్రామాల కమిటీలు నిర్మాణం చేయాలని మరియు దండోర జెండాలు ఆవిష్కరించాలని అన్నారు. గత 30 సంవత్సరాల సామాజిక న్యాయం ఎంఆర్పీఎస్ పోరాటాన్ని చూసి గౌరవ నరేంద్ర మోడీ మాదిగల విశ్వరూప మహాసభకు హాజరై భావోద్వేగంతో మాట్లాడి మనకు అండగా ఉంటామని హామీ ఇవ్వడం జరిగింది. అందుకు మన బీజేపీ పార్టీకి మద్దతు పలికి అనూహ్యంగా తెలుగు రాష్ట్రాలలో బీజేపీ పార్టీని గెలిపించడంలో కీలక పాత్ర పోషించడం జరిగింది. త్వరలోనే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ లక్ష్యం నెరవేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఉమ్మడి నల్గొండ జిల్లా కోఆర్డినేటర్ కందుకూరి సోమన్న మాదిగ, ఎంఆర్పీఎస్ జాతీయ కార్యదర్శి బొజ్జ సైదులు మాదిగ, ఎంఎస్పీ జిల్లా నాయకులు కొత్తపల్లి ఆంజనేయులు, జిల్లా సీనియర్ నాయకులు పుట్టల మల్లేష్, ఎల్ శ్రీనివాస్ మాదిగ, దైత శ్రీను మాదిగ, మాదిగ విద్యార్థి సమైక్య ఎంఎస్ఎఫ్ జిల్లా ఇన్ఛార్జ్ పండిట్ నవీన్ మాదిగ, సూర్యాపేట మండల పట్టణ అధ్యక్షులు బొజ్జ వెంకన్న మాదిగ, అధ్యక్షులు మేడి కృష్ణ మాదిగ, తాటిపాముల నవీన్ మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు
ములుగూరి రాజు మాదిగ, మాదిగ మహిళా సమైక్య ఎంఎంఎస్ నాయకురాలు మామిడి సంధ్య మాదిగ, మాదిగ జర్నలిస్టు సమైక్య ఎంజేఎఫ్ నాయకుడు వగ్గు విశాఖ్ మాదిగ, నాయకులు మిర్యాల చిన్ని మాదిగ, నాగరాజు మాదిగ, బొజ్జ భరత్ మాదిగ తదితరులు పాల్గొన్నారు. ఐక్యంగా ఉన్నటువంటి వాతావరణం వస్తుంది. అక్కడ 10 మంది లీడర్లు వెళ్తారు. ఒక సమస్య మీద కొట్లాడి పరిష్కరించుకునే పరిస్థితి కాబట్టి ప్రతి గ్రామంలో గ్రామ కమిటీ అని చెప్పి ప్రతి గ్రామంలో జెండావిష్కరణ జరపమని చెప్పి మనకు ప్రతిసారి మహాజన్ మనకృష్ణ చెప్తానే ఉంది. కానీ దాన్ని మనం ఆచరించకుండా స్వప్రయోజనం కోసం రకరకాల ఆలోచనలతో మనం దూరం ఉంటామని. ఎన్నికలు వచ్చేసరికి ఒక టీము జాతికి ద్రోహం చేసే విధంగా, కొంతమంది జాతిని విచ్ఛిన్నం చేసే విధంగా ప్రవర్తిస్తారు తాత్కాలిక ప్రయత్నం. కానీ ఎప్పుడూ కృష్ణమాది గారు నిర్ణయం తీసుకున్న జాతి ప్రయోజనం కోసం, ఈ దేశంలో నెంబర్ 1 స్థానంలో మాదిగలు ఉంచడం కోసం, ఆగాన కులాల రాజ్యాధికారం కోసం ఆహర్నిశలు శ్రమిస్తూనే ఉన్నారు. ఆయన ఏ ఒక్కరోజు తాత్కాలిక ప్రయోజనం కోసం పోడు. ఈ విషయాన్ని మనం గమనించి మందకృష్ణమాది గారి ఉద్యమంలో పనిచేస్తున్నామంటే చాలా గర్వపడాలి. ఇతర కుల సంఘాలు చూసిన ఎట్లుందో మనకు తెలుసు. ఎవరు కుల సంఘం పెట్టినా ఆ కుల సంఘం నుంచి బయటకు వెళ్ళి ఏదో ఒక పార్టీ మద్దతించి ఆ పార్టీలో పనులు తీసుకొని తాత్కాలిక ప్రయోజనం కోసం ఆ జాతి దోహం చేస్తున్నటువంటి ఆ కుల సంఘాల నాయకులు చూస్తున్నాం. కానీ మందకృష్ణమాది గారు 30 ఏళ్ల కింద ఏర్పడిన ఎంఆర్పీఎస్ ఉద్యమం ప్రధానమంత్రిని గుండెల కలుపుకునే విధంగా ఉద్యమాన్ని పెట్టి ప్రపంచంలో ఒక చరిత్ర తీసుకొచ్చే విధంగా మాదిగల్ని ఆత్మగౌరవంతో నిలబెట్టే పరిస్థితిని మనం చూస్తున్నాం. అటువంటి ఉద్యమాన్ని మనం నాయకులుగా బయటకు వచ్చి ఈ సూర్యాపేట నియోజకవర్గంలో దాదాపుగా ఒక 20 మంది నాయకులు మంచి కమిట్మెంట్ డైనమిక్ లీడర్లు ఉన్నారు. కానీ మీరు పని చేయకుండా ఓన్లీ మేము లీడర్లుగా చెప్పుకొని ఉంటే మరి మనం రాబోయే తరానికి ఏం చెప్తున్నట్టు, ఇక మా తర్వాత ఎవరు రాకూడదన్నట్టుగానే మీరు భావిస్తూ ఉన్నారు. ఈ టౌన్లో వార్డు కమిటీలు పడాలన్నా, వార్డుల్లో జెండావిష్కరణ జరగాలన్నా ఒక వార్డుకు 10 సార్లు 20 సార్లు నేను తిరుగుతున్నాను. నేను విద్యార్థి సంఘం ఎంఎస్ఎఫ్ ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షుడు వదిలిన కొంతకాలం ఎంఆర్పిఎస్గా ఆగిపోయినప్పుడు టౌన్ కార్యదర్శి ఉంటూ అన్ని వార్డులలో కమిటీ చేసినాం. ఎవరు స్వీకరించారు? మనం 10 సార్లు పోతేనే అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మాదిగలుగా మనం ఇతర కులాలకు ఇతర పార్టీలకు తొందర ఆకర్షితులు అవుతాం. కానీ మాదిగ జాతి కోసం మందకృష్ణ శ్రమని మనం గుర్తించే పనిలో ఇంకా కొంతమంది ఉండే పరిస్థితి ఉంది. వాళ్ళందరూ కూడా చైతన్యం చేసే పరిస్థితి మన చేతిలో ఉన్నది. మనం చేయగలుగుతాం. ఆ శక్తి మన దగ్గర ఉంది. అంత యువకులే ఉన్నారు. కాబట్టి ఈ జిల్లాలో ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని, ఎంఎస్పీ ఉద్యమాన్ని ముందు వరుస ఉంచడానికి అందరూ అహర్నిశలు శ్రమించాలని, ప్రతి గ్రామంలో జెండావిష్కరణ జరిగితే, ప్రతి గ్రామంలో కమిటీ పెడితే మన సమస్యలు మనం పరిష్కరించుకునే విధంగా, లేదా మన జోలికి ఎవడొచ్చే విధంగా, మనం న్యాయం ఉన్నా కూడా మనలో ఐక్యత లేకపోవడం వల్ల చాలా అన్యాయం జరుగుతూ ఉంటుంది. ఎవరు అధికారంలో వస్తే అధికారంలో అగ్రవర్ణాల ద్వారా అనేక ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనం ఐక్యంగా లేము అనేటువంటి వాతావరణం రావద్దు. ఖచ్చితంగా ఈ గ్రామంలో కమిటీ ఉంది, జెండావిష్కరణ జరుగుతుంది. మేము ఎంఆర్పిఎస్ నాయకులు, మేము ఎంఎస్పీ నాయకులు అనేటువంటి వాతావరణాన్ని మీరు తీసుకురావడం కోసమే మనకు ఎజెండాని ముందు పెట్టడం జరిగింది. కాబట్టి ఈ అంశం మీదనే గతంలో కూడా జెండావిష్కరణ చేయకపోతే 25 టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల రామారావు పుట్టినరోజు సంబరాలను బుధవారం చౌటుప్పల్ కేంద్రంలోని పైలాన్ పార్క్లో బీఆర్ఎస్ పార్టీ మండల మున్సిపల్ కార్యకర్తలు కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల రామారావు పుట్టినరోజు సంబరాలను బుధవారం చౌటుప్పల్ కేంద్రంలోని పైలాన్ పార్క్లో బీఆర్ఎస్ పార్టీ మండల మున్సిపల్ కార్యకర్తలు కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పైలాన్ పార్క్లో కేక్ కట్ చేసి అనంతరం హాస్పిటల్లో పండ్లు, బ్రెడ్ పంచడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, దానికోసం పోరాటం చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ బుచ్చిరెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ బొడ్డు శ్రీనివాసరెడ్డి, ఢిల్లీ మాధవరెడ్డి, గ్రంథాలయ చైర్మన్ ఊరు మల్లేశం గౌడ్, గుండెబోయిన వెంకటేష్ యాదవ్, కొత్త పర్వతాలు సమీర్ రెడ్డి, చానారెడ్డి, ఎండి అత్తర్ పాషా మరియు పార్టీ కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విద్యుత్ వినియోగదారుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కొరకు నాంపల్లి మండల కేంద్రంలోని ఉప విద్యుత్ కార్యాలయంలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక ప్రత్యేక కోర్టు బుధవారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా విద్యుత్ వినియోగదారుల ఫోరం చైర్మన్ సి నాగేశ్వరరావు సత్య న్యూస్తో మాట్లాడారు.
విద్యుత్ వినియోగదారుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కొరకు నాంపల్లి మండల కేంద్రంలోని ఉప విద్యుత్ కార్యాలయంలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక ప్రత్యేక కోర్టు బుధవారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా విద్యుత్ వినియోగదారుల ఫోరం చైర్మన్ సి నాగేశ్వరరావు సత్య న్యూస్తో మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కొరకు నాంపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పరిష్కార వేదిక గుర్రంపోడు, మరిగూడ, చింతపల్లి మరియు నాంపల్లి మండలాలకు చెందిన వినియోగదారులు పాల్గొని వారి యొక్క విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. ఇందులో ముఖ్యంగా నూతన విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు చేయడంలో నిరాకరిస్తున్న సమస్యల జాప్యాన్ని తెలుసుకుని లో వోల్టేజ్ల సమస్యలను, విద్యుత్ బిల్లుల చెల్లింపులలో వచ్చే సమస్యలు, యాజమాన్య బదిలీ, సర్వీసులో మార్పులను, విద్యుత్ మీటర్ సమస్యలను పరిష్కరించడం, ట్రాన్స్ఫార్మర్ల స్థల మార్పు చేయడము జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా ప్రజలు మానవత్వంతో ఆలోచించి వ్యవహరించాలని, అడవి పందులను షార్ట్ సర్క్యూట్ చేసి చంపడానికి 11 kV విద్యుత్ ప్రమాదకరంగా వాడుతున్నారని, దాని ద్వారా ప్రజలకు కూడా ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని, అలాంటి సమస్యాత్మక పనులు చేయకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ వినియోగదారుల ఫోరం చైర్మన్ సి నాగేశ్వరరావు, వినియోగదారుల ఫోరం మెంబర్ వెంకట్, విద్యుత్ డిఈ విద్యాసాగర్, ఏడీఈ సాగర్ రెడ్డి, నాంపల్లి ఏఈ శివప్రసాద్ రెడ్డి, గుర్రంపోడు ఏఈ శ్రీకాంత్ రెడ్డి, చింతపల్లి ఏఈ మురళీ కృష్ణ, మర్రిగూడ ఏఈ రాజేష్లు, 4 మండలాల విద్యుత్ వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు. సప్లై అవసరం లేదు కొత్త వర్క్ చేసేటప్పుడు ట్రాన్స్ఫార్మర్ ఎలక్షన్ గురించి లైన్ వేసింది సార్. వీళ్ళు అబ్జెక్షన్ లైన్ ఐడియా చూస్తా సార్. ఒకసారి నేను పర్సనల్ వెళ్ళి చూసి చూడండి, ఇన్స్పెక్ట్ చేయాలి, వెళ్ళి చూసి అక్కడ ఇచ్చేసి ఎక్నాలజ్మెంట్ ఇస్తారు. అప్పుడు చేసి సార్ అంటే మీరే కదా అక్కడ చూసుకున్నప్పుడు చుట్టూ పొలాలు మీరే కదా పల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి విద్యుత్ కార్యాలయం వద్ద ఉన్నాము. ఇక్కడ దీర్ఘకాలిక సమస్యలపై ప్రజల యొక్క వినియోగదారులకు ప్రజలకు జరుగుతున్నటువంటి సమస్యలపైన పరిష్కార మార్గం కొరకు ఏర్పాటు చేసిన సదస్సులో సార్తో మాట్లాడదాం, వారి మాటల్లో తెలుసుకుందాం. ఎలాంటి పరిష్కార మార్గం చూపిస్తున్నారు వాటి గురించి ఒకసారి సార్ అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి, నా పేరు నాగేశ్వరరావు అండి. నేను చైర్పర్సన్ సిజిఆర్ పనిచేస్తున్నాను. సో ఈరోజు ఏంటంటే ఈ నాంపల్లి మండలంలో ఈ 4 మండలాల పరిధిలో ఈ సబ్ డివిజన్ పరిధిలో విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక అనేది నిర్వహించడం జరిగిందండి. ముఖ్యంగా ఏంటంటే విద్యుత్ వినియోగదారులందరూ మేము తీసుకునే విషయం అంటే మేము ఇచ్చే సమస్యలు పరిష్కరించే కార్యక్రమం ఏంటంటే కొత్త కనెక్షన్లు ఇవ్వటంలో కానీ మా అధికారులు జాప్యం చేయడం కానీ, లేదంటే బిల్లులు ఏమన్నా తప్పులైన బిల్లులు సరిచేయడంలో కానీ, అలాగే మీటర్లు కానీ ఏమైనా పనిచేయకపోవటం కానీ, అది ఎక్కడైనా లో వోల్టేజ్ సమస్య ఉన్నట్లయితే ఆ లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించడం కానీ. సో ఈ రకంగా తెలంగాణ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు మా ఫోరమ్స్ పనిచేస్తాయండి. ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ యాక్ట్, జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్ సప్లై, పవర్ టారిఫ్, ఇట్లా ఈ ఆధారంగా తీసుకొని మేము ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా వినియోగదారులు ఏంటంటే ఈ సమస్యలనే కాకుండా షిఫ్టింగ్ చేయాలి కానీ లైన్స్ మార్చాలి, ఇటువంటి కంప్లైంట్స్ ఈరోజు ఎక్కువ వచ్చాయి. సుమారుగా 10-12 వచ్చాయి. అవన్నీ కూడా ఏంటంటే లైన్స్ ముందు ఉన్నాయి, తర్వాత సబ్సిక్వెంట్ ఇల్లులు కట్టుకునేటప్పుడు మాకు స్టాండర్డ్స్ ఆఫ్ రూల్స్ ప్రకారం ఏంటంటే 6 అడుగులు హారిజాంటల్ క్లియరెన్స్ కంపల్సరీగా బిల్డింగ్ లైన్స్ ఉండాలి. సో ఆ రకంగా చూడకుండా ప్రతి ఒక్కరూ ఈ లైన్ కాన్పుని కట్టడం మూలంగా ఏంటంటే లేనిపోయిన యాక్సిడెంట్ జరగడానికి ఆస్కారం ఉంది. సో ఈ యాక్సిడెంట్లు అవ్వటం వల్ల హ్యూమన్ బీయింగ్స్ కూడా చాలా ప్రమాదంగా ఉంటుంది. కావున ఏంటంటే విద్యుత్ వినియోగదారులు మేము కోరేది ఏమంటే ఎక్కడైనా కొత్తగా లైన్ కడుతున్నా కానీ ఇమీడియట్గా ఈవెంట్స్ అప్లయించాలి. ఆ ఈవెంట్స్ కంపల్సరీగా డిపార్ట్మెంట్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. అలాగే బాధ్యతంగా వినియోగదారులు ముందుగానే అవన్నీ పరిష్కరించుకోవాలి.
సో ఇప్పుడు ఏమవుతుందంటే మేము ఇలా మీటింగ్ పెట్టినప్పుడు మా దగ్గరికి వచ్చి సార్ మేము డబ్బులు కట్టలేము, మా సమస్యను పరిష్కరించండి అని అడుగుతున్నారు. కానీ రూల్స్ అయితే ఒప్పుకోవటం లేదు. కాబట్టి మేము ఏంటంటే విద్యుత్ వినోదాలు కోరుకునేది ఎక్కడైనా సరే కొత్తగా నిర్మిస్తుంటే క్లియరెన్స్ చూసుకొని కట్టుకోమని సలహా ఇస్తున్నాం. అదేవిధంగా ఏంటంటే మా వినియోగదారులకు ఎక్కడైనా కానీ సమస్యలు ఉంటే ఈ కొత్త కనెక్షన్ ఇవ్వటంలో కానీ లేదంటే ఈ సంబంధిత లో వోల్టేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే వెబ్సైట్లో కూడా పెట్టుకోవచ్చు. లేదు అంటే డైరెక్ట్గా బై పోస్ట్లో అయినా మాకు అప్లికేషన్ పంపించవచ్చు. లేదంటే డైరెక్ట్గా వచ్చి ఆఫీస్లో కూడా ఇవ్వచ్చు. 365 రోజులు మాకు ఎప్పుడు అప్లికేషన్ వచ్చినా కానీ మేము తీసుకుంటాము. ఫోరంలో ఏంటంటే ఒక ఇండిపెండెంట్ మెంబర్ ఉంటారు, మెంబర్ టెక్నికల్ ఉంటారు, మెంబర్ ఫైనాన్స్ ఉంటుంది, ఒక చైర్పర్సన్, 4 సభ్యులు ఈ ఫోరం నడుస్తుంటారు. ఇప్పుడు కన్జ్యూమర్కి ప్రొటెక్షన్ కోసమే ఈ CGRF అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎల్లవేళలా కన్జ్యూమర్కి న్యాయం చేయడం కోసమే ఈ ఫోరం పనిచేస్తూ ఉంటుంది. సో ఈ సేవల్ని వినియోగించుకోవాలని అందరినీ నేను కోరుతున్నాను. ఇక్కడ ప్రజలు ప్రత్యేకంగా ఇప్పుడు ప్రత్యేకంగా కనబడుతున్నది ఎక్కువగా ఇబ్బందులు పడుతున్న సమస్య. కొత్త లైన్ ఏర్పాటు చేసేటప్పుడు రహదారులు బట్టి R&B రహదారులు బట్టి రహదారి పక్కనే కొత్త పోల్ నిర్మాణం చేయడం వలన ఎక్కువ యాక్సిడెంట్ జరిగే ప్రమాదం ఉన్నది. తర్వాత పోల్ డిస్టర్బెన్స్గా ఉంటుంది, ఆ లైన్ మార్చే అవకాశం ఉంటుంది. లేదండి, ఇప్పుడు ఎలాంగ్ రోడ్ అయినా సరే మాకు మేము రోడ్ చూసుకునే అలైన్మెంట్ చూసుకొని మా వాళ్ళు పోల్ చేస్తారండి. ఇట్లీ రోడ్ పక్కన వేయటం వల్ల యాక్సిడెంట్లు ఏం జరగవు. బట్ ఏంటంటే క్లియరెన్సెస్ అన్నీ చూసుకునే లైన్స్ వేస్తారు. కానీ సబ్సిక్వెంట్గా ఆ ఏరియాని డెవలప్ చేసి బిల్డింగ్స్ కట్టేసి లైన్కి దగ్గరగా క్లియరెన్స్ మెయింటైన్ చేయకుండా బిల్డింగ్ కట్టేసి మాకు ప్రమాదాలు ఉన్నాయనేది మా దృష్టిలోకి వస్తున్నాయి. అవి మాత్రం ప్రజలే గమనించుకోవాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. తప్పకుండా మీరు చెప్పిన విధంగానే ప్రజలు అవగాహన కలిగి వాళ్ళ సమస్యలు తీర్చుకునే విధంగా ఏంటంటే ఒకటండి, ఈ ఏరియాలో జనరల్గా ఏంటంటే ఎర్తింగ్ 11 kV లైన్కి కానీ LT లైన్కి కానీ అడుగు పందులు కానీ చెప్పి ఎర్తింగ్లు పెడుతున్నారు. అది దయచేసి కొంచెం పెట్టుకుంటూ ఉంటే మంచిది. ఎందుకంటే మనిషి ఈ ప్రపంచంలో అతి విలువైనది ప్రాణం. ఎవరికైనా సరే ఎంప్లాయీ కావచ్చు, అన్ఎంప్లాయీ కావచ్చు, ప్రాణం అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఏంటంటే అవేర్నెస్ రావాలి. ఎక్కడ కూడా ఎర్తింగ్ మాత్రం దయచేసి పెట్టకుండా ఉండేటట్టుగా చూడాలని నేను వినియోగదారులకి అలాగే మీ తరఫున మీడియా వాళ్ళకందరూ కూడా మేము కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. మీరు కోరుకున్నట్టుగానే ప్రజలకు అసౌకర్యం కలిగించేలా కానీ ప్రజలకు ప్రాణ నష్టం కలగకుండా చూసే విధంగానే ప్రజలకు కూడా అవగాహన కలిగి ఉండాలని కోరుకుంటూ O2 స్టూడియో సత్యన్యూస్ వెంకటేశ్వర. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బుధవారం సాయిగూడెం నివాసి NRI చింతకాయల క్రాంతి కృష్ణతేజ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ సమీపంలో కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బుధవారం సాయిగూడెం నివాసి NRI చింతకాయల క్రాంతి కృష్ణతేజ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ సమీపంలో కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, పట్టణ అధ్యక్షుడు పుట్టా మల్లేష్ గౌడ్, మండల అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్ యాదవ్, PACS వైస్ చైర్మన్ చింతకింది చంద్రకళ మురారి, కౌన్సిలర్ బేతిరాములు, రాయపురం నరసింహులు, జూకంటి సంపత్, కందుల శ్రీకాంత్, నాయకులు మురిగాడి వెంకటేష్ గౌడ్, పాషికంటి శ్రీనివాస్, జల్లి నరసింహులు, పత్తి వెంకటేష్, సారాబు సంతోష్, పుట్టా పవన్, బిజని మధు, జయ మరియు వివిధ గ్రామాల సర్పంచులు, గ్రామశాఖ అధ్యక్షులు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సపర్లాడ ఒకటిరా హ్యాపీ బర్త్డే కేటీఆర్ హ్యాపీ
హలో ఇక్కడ ప్రోగ్రామ్ దగ్గర మళ్ళీ ఈరోజు రాష్ట్రం ఒక్కటే కాదు, దేశ విదేశాలలో కూడా అనేక మంది యువకులు ఒక స్ఫూర్తితోని, అంటే కేటీఆర్ అనే వ్యక్తి కాదు, ఒక శక్తిగా మరి తెలంగాణ రాష్ట్రమే కాకుండా మరి యావత్తు భారతదేశంలో కాకుండా మరి ప్రపంచ దేశాల నుండి కూడా అనేక ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసి ఒక దిక్సూచిగా, అంటే తెలంగాణ మోడల్ ఎట్లుంటుందో చూపించినటువంటి వ్యక్తి జన్మదినాన్ని అనేక రంగాలలో అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి జన్మదినాన్ని అందరూ కూడా జరుపుకుంటూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ ఇక్కడ సాయిగూడెంలో ఉన్నటువంటి ఆయన కృష్ణకాంత్ తేజ యూఎస్లో ఉండి ప్రతి సంవత్సరం కూడా కేటీఆర్ గారికి అభిమానిగా ఇక్కడ జన్మదినాన్ని జరుపుకుంటూ ఉన్నాడు. అదేవిధంగా ఇవాళ మనందరి మధ్యలో ఆయన కూడా ఏదైతే యుఎస్ఏ నుండి ఇక్కడ ప్రతిసారి మరి కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా అందరికీ, అంటే పేదలకు అన్నదానం కానీ, అదేవిధంగా మరి చిన్న పిల్లవాళ్ళకి ఎవరైతే స్కూల్లో చదువుకున్నటువంటి పేద విద్యార్థులకు వారికి కూడా 10,000 రూపాయలు ఒక 5గురికి ప్రతి సంవత్సరం మరి బహుమతిగా ఇచ్చి వాళ్ళని ఆదుకుంటున్నటువంటి మరి కృష్ణతేజ్ గారికి కూడా మేమందరం కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే డబ్బులు అందరి దగ్గర ఉంటాయి, పెట్టే గొప్ప మనసున్నటువంటి వ్యక్తి కూడా గొప్ప వ్యక్తిగా ఉండాల్సిన మరి వ్యక్తి మరి ఇక్కడ మన నియోజకవర్గంలో పక్క గ్రామం సాయిగూడెంలో పుట్టినందుకు మనం అందరం కూడా గర్వపడాలి. ఎందుకంటే ఏదైనా మానవుడు దేవుడు ఎక్కడో ఉండడు, మానవుల రూపంలో ఉంటాడు. అదే మానవుల రూపంలో మన నియోజకవర్గం నుండి చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నటువంటి కృష్ణతేజ్కు నిజంగా మనం అందరం ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేద్దాం. మరొకసారి ఆలేరు నియోజకవర్గ ప్రజల తరఫున, ఆలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్తల తరఫున, అన్ని ప్రజా సంఘాల తరఫున కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వాళ్ళు ఉండి ఈ తెలంగాణకు ప్రజాసేవ చేయాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం డిప్యూటీ డిఎంహెచ్ఓ ఎల్ యశోద, పిఓఎన్సిడి డాక్టర్ సుమన్ కళ్యాణ్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం డిప్యూటీ డిఎంహెచ్ఓ ఎల్ యశోద, పిఓఎన్సిడి డాక్టర్ సుమన్ కళ్యాణ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని గ్రామాలలో సీజన్ వ్యాధులు ఉన్నట్లయితే గ్రామాలలో సర్వే నిర్వహిస్తున్నామని, డెంగ్యూ, మలేరియా నిర్ధారణ అయి ఉంటే టెస్టులు నిర్వహించి వారికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. సమయం 3:30 అయినప్పటికీ ప్రభుత్వ హాస్పిటల్లో సిబ్బంది ఉండడంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఏ హైమావతి, హెచ్ఎస్డి కరుణ, రాజు ఫార్మసిస్ట్, నర్సులు సుజాత, స్వరూప, కుమురయ్య, ల్యాబ్ టెక్నీషియన్ తదితరులు పాల్గొన్నారు. పిహెచ్సికి విజిట్ చేయడం అనేది జరిగిందండి. అంటే ఇప్పుడు సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి కదా, వర్షాలు కూడా స్టార్ట్ అయినాయి. ఈ సీజనల్ డిజీజెస్ మీద మేము ఒకసారి సూపర్విజన్ చేయడానికి, ఇన్స్పెక్షన్ చేయడానికి పిహెచ్సి గుండాలకు వచ్చాము. సో ఇక్కడ ఏమైనా ఫీవర్స్ ఉన్నా కూడా, డయేరియా కేసెస్ ఉన్నా కూడా డైలీ ట్రీట్మెంట్ ఇక్కడ అందుబాటులో డాక్టర్ ఉండేటట్టుగా చెప్పాము. అదేవిధంగా ఇప్పుడు ఫీవర్ సర్వే కూడా గ్రామాలలో అనేది సర్వే అనేది చేయమని చెప్పాము. ఆశాస్ ద్వారా ఫీవర్ సర్వే కూడా చేసి ఎక్కడైతే
ఫీవర్ కేసెస్ నమోదవుతున్నాయో అక్కడ వాళ్ళకి ట్రీట్మెంట్ అక్కడే జరిగేటట్టుగా చూస్తున్నాము. అదేవిధంగా వాళ్ళకి మలేరియానా డెంగ్యూనా అనేది కూడా టెస్ట్ కూడా చేస్తున్నాము. సో ఒకవేళ అందులో ఏదైనా మనకి టెస్ట్లలో ఏదైనా పాజిటివ్ వస్తే వాటికి కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. పిఎన్సీస్ తక్కువ ఉన్నాయి. ఇప్పుడు అన్నీ తీయండి, నైట్ తీసి ఒక్కొక్కరికి ఫోన్లు తీసి అది ఎవరెవరిది తక్కువ ఉంది ఇక్కడ మేడం ఇంకా దాని మీద ఇంకేం దిద్దలేదు కదా, లేదంటే బాగానే ఉండేది. సరేనా, ఒకసారి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ, భారత ప్రజాతంత్ర యువజన సంఘం డివైఎఫ్ఐ నల్గొండ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో బుధవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు, యువకులు మాదక ద్రవ్యాలకు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆకారపు నరేష్ అధ్యక్షతన సెమినార్ నిర్వహించడం జరిగింది. ఈ సెమినార్కు ముఖ్య అతిథిగా వన్ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ, భారత ప్రజాతంత్ర యువజన సంఘం డివైఎఫ్ఐ నల్గొండ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో బుధవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు, యువకులు మాదక ద్రవ్యాలకు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆకారపు నరేష్ అధ్యక్షన సెమినార్ నిర్వహించడం జరిగింది. ఈ సెమినార్కు ముఖ్య అతిథిగా వన్ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం డ్రగ్స్ నిర్మూలన కోసం అహర్నిశలు కష్టపడడం జరుగుతుంది. పోలీస్ యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న డ్రగ్స్ లేని తెలంగాణ లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందని అన్నారు. విద్యార్థులు, యువకులు డ్రగ్స్, గంజాయికి, మాదక ద్రవ్యాలకు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండి చెడు అలవాట్లకు పోకుండా ఉండాలని, బాగా చదువుకొని తల్లిదండ్రులకు, లెక్చరర్లకు, కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలలో ఈ మాదక ద్రవ్యాలకు అలవాటు పడి యువత, విద్యార్థులు దొంగతనాలకు, దోపిడీలకు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడి ఎంతోమంది విద్యార్థులు, యువకులు తమ జీవితాలను కోల్పోతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ ఎస్ఐ శంకర్, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శులు ఖమ్మంపాటి శంకర్, మల్లం మహేష్, వొకేషనల్ కళాశాల ప్రిన్సిపల్ గోపాల్ రెడ్డి, బాయ్స్ కళాశాల ఇన్ఛార్జి ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, ఎన్సీసీ లెక్చరర్ జిల్లా నరసింహ, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర గర్ల్స్ కమిటీ సభ్యురాలు స్పందన, సంపత్, హర్షవర్ధన్, యశ్వంత్, నిశ్వంత్, ప్రశాంత్, నర్మదా తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని కాచారం కైలాసపురంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లికి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు మంత్రి పదవి రావాలని కోరుతూ కాచారానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు 108 కొబ్బరికాయలు కొట్టి అమ్మవారి మొక్కు తీర్చుకున్నారు. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశ్రమ నిర్వాహకులు డాక్టర్ వంగవల్లి అంజయ్య స్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని కాచారం కైలాసపురంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లికి ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు మంత్రి పదవి రావాలని కోరుతూ కాచారానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు 108 కొబ్బరికాయలు కొట్టి అమ్మవారికి మొక్కు తీర్చుకున్నారు. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశ్రమ నిర్వాహకులు డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఎగ్గిడి శ్రీశైలం, పెరపపు రాములు, జెట్టి సిద్ధులు, మోరిగాది దశరథ, కొన్ని మల్లేశం, బంధు శ్రీనివాస్, పల్లె రాజులు, ఎడ్ల రామరెడ్డి, ఇప్ప రాజయ్య, సిద్దిపేట జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సామ ప్రశాంతి మరియు కాచారం గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దేవాలయంలో రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో మా నియోజకవర్గం ఆలేరు, కాచారం, యాదగిరిగుట్ట ఈరోజు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు రారాజు టైగర్ బీర్ల ఐలయ్య గారికి ఆలేరు వారి సౌజన్యంతో అమ్మవారికి వారు మంత్రి కావాలని ప్రత్యేక పూజ చేసి 108 కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. ఈ ఆలయం పుట్టిన 30 సంవత్సరాలలో ఏ ప్రజా ప్రతినిధి వచ్చినా వాళ్ళు పదవులు పొంది అమ్మవారి ఆశీస్సులు పొందిండ్రు. స్థానిక నాయకుడు ఎల్ల రామరెడ్డి గారు మాట్లాడని కోరుకుంటున్నాను. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలము కాచారం గ్రామం
ఈ గ్రామంలో కైలాసపురం అని మన అంజస్వామి దీనికి ఒక కొత్తగా పేరు రూపొందించింది. ఈ రేణుకా ఎల్లమ్మ అమ్మవారును దాదాపు 30 సంవత్సరాల సంది అమ్మవారు జరుపుకుంటూ అమ్మవారిని నిర్మించడం జరిగింది. అంజస్వామి చాలా గొప్పగా ఈ యొక్క అడవి ప్రాంతం ఉన్నటువంటి ప్రదేశాన్ని ఒక దేవాలయాన్ని సృష్టించి ఇక్కడ ఒక పెద్ద దేవాలయానికి మంచి ఎంతో ఆనందంగా ఉన్న ప్రదేశాన్ని దీన్ని ఆయన వల్లనే ఇదంతా అభివృద్ధి అయింది. కాబట్టి దీనికి అంజయ్ స్వామి కూడా మా గ్రామం తరఫున మేము ఈ యొక్క ఆయన అభిమానులు ఒక కాచారం గ్రామే కాదు, మా ఆలేరు మా సోదరులు అందరూ వచ్చారు. మన తెలంగాణ అంతటా కూడా ఇదే మా ఊరంటే తెలియనిటువంటి ఊరును తెలంగాణ రాష్ట్రం అన్ని జిల్లాలలో కూడా మా అంజయ్ స్వామి కాచారం కైలాసపురం అంటే ఏందనేది తెలియజేయడం ఆయనకు ప్రత్యేక గొప్ప ధన్యవాదాలు. మేము ఇక్కడ ముఖ్యంగా ఈ కార్యక్రమం చేపట్టింది ఏంటంటే మాకు మొన్న ఎమ్మెల్యే గారు మా స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలే గారు ఆయన ప్రభుత్వ విప్పు ఆయన ఇంకా కూడా రాజకీయాలలో ఇంకా మునుముందు పోయి పెద్ద పదవులు పొంది మంత్రి కావాలని కోరికతోని ఆయన ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు. మేమందరం కూడా కోరుకునేది ఏంటంటే అమ్మవారిని బీర్ల ఐలే గారు ప్రభుత్వ విప్పు ఆయనకు మంత్రి కావాలని కోరుకుంటూ ఈ చిన్న ఉపన్యాసాన్ని ఉపయోగిస్తాం. ఈ కార్యక్రమానికి కారకులైనటువంటి కాంగ్రెస్ ప్రముఖ నాయకులు కాబోయే అమ్మవారి ఆశీస్సుతో కౌన్సిలర్ ఎగిడి శ్రీశైలం గారు మాట్లాడగలుగుతుందో కోరుతుంది. చూడు, భగవంతుడు అంటే మన ఆత్మ గుండెలు ఉన్నప్పుడే మన గుళ్ళ దేవుడు ఉన్నట్టు మన ఆత్మనే పరమాత్ముడిని తలుసుకొని కనీసంగా ఎడారి ప్రాంతంగా ఒక పంట పొలాన్ని ఒక ఆశ్రమంగా మార్చి అంజయ్య స్వామి ఎక్కడెక్కడ తిరుక్కుంటూ ఎన్నో విధానాలు గుళ్ళను గోపులను అన్నిట్లో త్యాగం చేసినటువంటి తిరిగి ఇది ఒక దేవస్థానానికి బాధొచ్చిన వాళ్ళు భగవంతాన్ని వేడుకుంటానికి ఒక గుడి ఒక బడి భవిష్యత్ కోసం నడిపించాలని చెప్పని చేసి కాబోయేటువంటి రేపు పాలకులు కూడా ఇప్పుడే కాదు, ఈ ఐలన్న గారు కూడా ఇక్కడ వచ్చి బీర్ల ఐలన్న గారు కూడా ఇక్కడ వచ్చి ఈ గుడికి వచ్చినందుకు ఆ ఎల్లవ తల్లి ఆ కన్యకా పరమేశ్వరి ఆ దయ వల్ల వాళ్లకు ఆశీర్వాదాలు ఇస్తూ ఎల్లవేళ గుడిని కూడా నేను కూడా ముందుగా నా ఆత్మ పూర్తిగా నేను కూడా సహకరించి పనిచేస్తానని ఈ గుడిలోకి వచ్చి ఆ మాట మాట్లాడిపోయిన దయ వల్ల భగవంతుడు ఆ ఎల్లవ తల్లి ప్రకృతి దయ వల్ల ఆయన కూడా సంతోషంగా అధిక మెజార్టీతోటి గెలిచిండు. మనం చెప్తే తీరటువంటి విషయం కాదు. ఇక్కడనే కాకుండా కూడా కైలాసపురంలో వ్యవసాయ భూమి దున్ని మేము దున్నినటువంటి భూమిలో ఆ భగవంతుడి నిర్మాణం ఇంతమంది ఇన్ని కొబ్బరికాయలు 108 కొబ్బరికాయలు ఇక కనీసంగా మన మంత్రి కావాలి ఐలన్న గారు ఆయన ఆశీర్వాదాలు మన గుడికి ఎల్లవేళ వీళ్ళందరూ భక్తులు వచ్చినటువంటి భక్తులు కూడా ఎక్కడెక్కడ ఎవరు లోపలే ఉందో దైవభక్తికి వెళ్దామని చూద్దామని ఆలోచనతో ఈ గుడి సన్నిధానానికి వచ్చి ఈ కొబ్బరికాయలు పెట్టేందుకు ఈ కైలాసపురం పేరు తెచ్చేందుకు కాసారంలో ఇది ఎక్కడెక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రూపొందింది. ఈ ఒకటే ఏ వారాలు మారలే, కార్తూలు మారలే, కారాలు మారలే, అక్షరాలు మారలే, కానీ కాచారాన్ని గ్రామముల పరిధిలో కైలాసపురం అనేటువంటి గ్రామాన్ని ఒకటి గుడి నిర్మించింది. కాబట్టి ఇక అందరికి ఎరుగున్న విషయం కాబట్టి భక్తులు చాలా మంది వచ్చి ఉత్సాహంగా చేస్తున్నారు కాబట్టి మాకు సంతోషం. నిజంగా కూడా ఆంజనేయుల స్వామికి ఇంత ఇది ఉన్నా కూడా మేము చూడబట్టి చాలా ఏళ్ళ నుంచి చూస్తున్నాం. ఒక పడవడ్డటువంటి దాన్ని ఇంత అభివృద్ధిగా ఇంత ప్రేమతోని చేయడం చాలా సంతోషకరం. అదే కాకుండా ఇవాళ బీర్ల మీద ఉండబడినటువంటి ప్రేమ ఇది చేసినందుకు తల్లిగారి దగ్గర కోరినందుకు ఆయనకు ముందుగా మేము నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. రేపు రాబోయే రోజులలో కొద్ది రోజులలోనే మంత్రి పదవి రావాలని ఆంజనేయుల స్వామి అన్నట్టుగా నిజంగా మేము కూడా ఎక్కడెక్కడ ఉన్నోళ్ళని అందరినీ ఆ తల్లి పిలిపించుకున్నందుకు వచ్చినాం. మేము కూడా మా వంతుగా అందరము మనిషి కొబ్బరికాయ ఒకటో రెండో కొట్టినాం. మాకు బాకీ ఉన్నట్టుంది. పంతులు గారు అన్నట్టు బీర్లైలకు మంత్రి పదవి వస్తే ఏదైనా ఆయన ద్వారా ఈయనకి ఎట్లా చేయిస్తామంటే ఆంజనేయుల స్వామికి ఎంత ప్రేమ ఉందో ఐలయ్యకు కూడా గుర్తు చేసి రామన్న కానీ శ్రీశైలం ఐల వీళ్ళంతా చెప్పి కూడా ఈ గుడిని ఇంకా బాగా అభివృద్ధి చేయాలి.
కాసారము ఉన్నటువంటి ఊరిని కైలాసపురిగా తీసుకొచ్చినందుకు ఆ ఊరోళ్ళు నిజంగా అంటుంటే చాలా ఇదిగా అనిపిస్తుంది. ముందుగా మన పంతులు గారిని కూడా అభినందించాలి. మాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు కైలాసపురంలో వెలిసిన ఎల్లమ్మ తల్లి చాలా బర్కత్ గల తల్లి. దీంట్లో ఇదివరకు నేతి విద్యాసాగర్ లాంటి పెద్ద పెద్ద నాయకులు కూడా ఎంతోమంది వచ్చిపోయారు. అంత బర్కత్ ఉన్నది కాబట్టి ఈరోజు ఐలన్న గారికి మంత్రి పదవి రావాలని ఆంజనేయ స్వామి ప్రసాదించింది. దాన్ని మేము ఇలా తీసుకొచ్చి 108 కొబ్బరికాయలు కుట్టడం జరిగింది. ఇదే కనుక అయింది అనుకో ఈ ఎల్లమ్మ గుడిని ఇంకా ఎన్నో విధాలుగా అభివృద్ధి చేస్తామని ఐలన్న గారికి కూడా చెప్పి చేస్తామని మా వంతు సహకారంగా ఉంది. హెడ్లైన్స్ మరోసారి. నల్గొండ జిల్లా కార్యాలయంలో ఘనంగా మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు. ప్రజాప్రతినిధులు ప్రజల్లో తిరిగితేనే ప్రజల సమస్యలు తెలుస్తాయన్న మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి. ఖైదీలలో నైపుణ్యాలు అభివృద్ధి చేయడం ద్వారా ఉపాధి కల్పించే మార్గాలపై ప్రణాళిక రూపొందించాలన్న జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి. అక్రమాలకు గురవుతున్న పల్లె ప్రగతి వనాలు పట్టించుకోని అధికారులు. సూర్యాపేటలో ఘనంగా మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలు. నాణ్యత లేని వస్తువులను ప్రజలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామన్న వన్ టౌన్ సిఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. ఔషధ మొక్కల పెంపకంతో సంపూర్ణ ఆరోగ్యం ఉంటుందన్న వందే మాతరం ఫౌండేషన్ వ్యవస్థాపకులు రవీందర్. కేంద్ర బడ్జెట్ ని నిరసిస్తూ మోడీ దిష్టి బొమ్మ దగ్ధం. పత్తి పంటను ధ్వంసం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని కోరిన ఎక్కనూరి యాదిరెడ్డి. ప్రతి గ్రామంలో దండోరా జెండా ఆవిష్కరించాలన్న యాతాకుల రాజన్న మాదిగ. చోటుపల్ మండల కేంద్రంలో ఘనంగా మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు. విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కోర్టు ఏర్పాటు. ఎన్ఆర్ఐ చింతకాయల క్రాంతి కృష్ణతేజ ఆధ్వర్యంలో కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలు. గుండాల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన డిప్యూటీ డిఎంహెచ్ఓ ఎల్ యశోద. మాదక ద్రవ్యాలకు మత్తు పదార్థాలకు విద్యార్థులు యువకులు దూరంగా ఉండాలన్న సిఐ రాజశేఖర్ రెడ్డి. ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీలాయలయ్యకు మంత్రి పదవి రావాలని కోరుతూ అమ్మవారికి 108 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్న పలువురు కాంగ్రెస్ నాయకులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.